నమస్తే. ఈరోజు మనము ఒక అత్యంత ఆసక్తికరమైన సాహిత్య విశ్లేషణ చేయబోతున్నాం. కేవలం మూడు పదాలు, కాని ఆ 3 పదాలు సృష్టించే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఎలాంటి ఆర్భాటం లేని ఈ చిన్న పదబంధం వెనక ఎంతటి అద్భుతమైన లోతు, ఎలాంటి నిగూఢమైన వాతావరణం దాగి ఉన్నాయో మనమిప్పుడు కలిసి అన్వేషిద్దాం. సరిగ్గా ఆ పదాలేంటో తెలుసా? ద గోస్ట్ గర్ల్. వినడానికి చాలా చిన్నవిగా అనిపించిన ఈ ఆంగ్ల పదాలు అసాధారణమైన భావోద్వేగ భారాన్ని తమలో ఇముడ్చుకున్నాయి. అదనంగా ఇంకే కథానేపథ్యం లేకపోయినా ఈ మాటలు మన మనసులో ఒక లోతైన ముద్ర వేస్తాయి. అదెలాగో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ముందుగా ఈ పదాల చుట్టూ ఉన్న ఆ శూన్యత గురించి మాట్లాడుకోవాలి. ద ఘోస్ట్ గర్ల్ కేవలం 3 పదాలు. దీనికి ముందుగానే వెనుకగాని ఎలాంటి కథా నేపథ్యం లేదు. ఇదే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం. ఇలా వేరే ఏ వివరాలు లేకపోవడం వల్లే ఆ పదాల అర్థాన్ని మనం నేరుగా ఒక భూతద్దంలో పెట్టి చూసినట్లు లోతుగా పరిశీలించాల్సి వస్తుంది. ఎలాంటి పరధ్యానం లేకుండా ఫోకస్ అంతా ఆ అక్షరాల మీదే ఉంటుంది. దీన్నే ఒక రకమైన సంపూర్ణమైన సాహిత్య ఒంటరితనమని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఇందులో మొదటి పదం ఘోస్ట్ అనే మూసను విశ్లేషిద్దాం. అసలు ఘోస్ట్ అంటే ఏంటి? చనిపోయిన వ్యక్తి రూపం, లేదా ఇకపై ఉనికిలో లేని దాని యొక్క ఒక ఆనవాలు, రైట్? సాహిత్యపరంగా చూస్తే ఇది ఒకప్పుడు భౌతికంగా ఉండి ఇప్పుడు లేని అస్తిత్వానికి ప్రతీక. ఇది మరణాన్ని, ఒకప్పుడు ఉనికిని, ఇప్పుడున్న లేమిని తక్షణమే మన కళ్ల ముందుకు తెస్తుంది. ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు అని చెప్పే ఒక తీవ్రమైన ఎమోషన్ ఇది. ఇక్కడ అస్సలైన మ్యాజిక్ ఏంటంటే, ఈ ఒక్క పదం చెప్పబడని ఎన్నో గత సంఘటనలని, అసంపూర్ణంగా మిగిలిపోయిన ఒక చరిత్రను మన ముందుకు తెస్తుంది. ఒక చెరిగిపోని జ్ఞాపకంగా, కనుమరుగవుతూ ఉన్న అతీతమైన ఉనికిగా ఇది మారుతుంది. ఆకారం కనిపించకపోయినా ఆ నిశ్శబ్ద నేపథ్యం ఒక చెరగని ముద్రలా పాఠకులకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇది కేవలం ఒక పదం మాత్రమే కాదు, ముగింపులేని ఒక చరిత్ర అన్నమాట. ఇక తర్వాత పదం సాహిత్యపరంగా గర్ల్ అనే పదాన్ని ఇచ్చే అర్థాన్ని చూద్దాం. సాధారణంగా గర్ల్ అంటే ఒక ఆడపిల్ల లేదా యువతి. సాంప్రదాయ సాహిత్య మూసలను పరిశీలిస్తే ఈ నామవాచకం వినగానే మనకు వెంటనే యవ్వనం, అమాయకత్వం, సున్నితత్వం లాంటి భావనలు గుర్తొస్తాయి. ఇది ఒక కొత్త జీవితానికి, వికసిస్తున్న ఆశకు, భవిష్యత్తుకు ఎంతో అందమైన చిహ్నంగా నిలుస్తుంది కదా. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ 2 పదాలను పక్కపక్కన పెట్టడం ద్వారా సాహిత్యంలో ఒక భారీ వైరుధ్యం క్రియేట్ అవుతుంది. గమనించారా? జీవితానికి ముగింపైన మరణాన్ని సూచించే ఘోస్ట్ అనే పదాన్ని జీవితానికి ప్రారంభమైన యవ్వనాన్ని సూచించే గర్ల్ పక్కనుంచారు. ఒకవైపు ప్రాణం, మరోవైపు మరణం. ఇది అత్యంత శక్తివంతమైన, చాలా ఆసక్తికరమైన కాంట్రాస్ట్. ఇక్కడే మనకొక లోతైన ప్రశ్న తలెత్తుంది. గోస్ట్ని గర్ల్ పక్కన ఉంచినప్పుడు వాటి అర్థం ఎలా మారుతుంది? అకాలంగా, విషాదకరంగా అమాయకత్వాన్ని కోల్పోవడమనేది ఈ ఒంటరి రూపం యొక్క కథను ఎలా నిర్వచిస్తుంది? ఒక అందమైన జీవితం పూర్తిగా వికసించకముందే ముగిసిపోయిందనే కలవరపెట్టే భావన మనల్ని వెంటనే వెంటాడుతుంది. ఫైనల్గా మనం ఉనికి లేదా ప్రెజెన్స్ అనే భావన గురించి మాట్లాడుకోవాలి. మూల శీర్షికను గమనిస్తే ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఘోస్ట్ గర్ల్ అని ఉంటుంది. ప్రెజెన్స్ అంటే ఒక ప్రదేశంలో ఉన్నట్లు అనిపించే స్థితి. ఇది ఏం నొక్కి చెబుతోందంటే, ఈ అదృశ్య రూపం ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఖచ్చితంగా ఉంది. దానికి భౌతికమైన దేహం లేకపోయినా అది కాదనలేని ఒక ఉనికిని, ఒక అస్తిత్వ వాస్తవాన్ని కలిగుందనమాట. ఇక్కడే అద్భుతమైన సాహిత్య వైరుధ్యం బయటపడుతుంది. ఏ భౌతిక రూపం లేని ఒక అస్తిత్వం ఎవరూ విస్మరించలేని విధంగా ఒక ఉనికిని ఎలా కలిగి ఉంటుంది? భౌతిక దేహం లేకపోవడం, అదే సమయంలో బలమైన ఉనికి ఉండటం. ఈ 2 ఏకకాలంలో జరగటం నిజంగా ఒక అసాధారణమైన ఆలోచన. మరి భౌతిక దేహం పూర్తిగా అదృశ్యమైనప్పుడు ఆ శూన్య ప్రదేశాన్ని ఏది భర్తీ చేస్తుంది? కంటికి కనిపించే రూపం లేనప్పుడు ఆ ఖాళీ స్థలంలో మిగిలేదేంటి? అసలు ఆ శూన్యాన్ని ఏది ఆక్రమిస్తుంది అని మనం ఆలోచించక తప్పదు. ఆ ఉనికి ఎలా ఉంటుందంటే, అది భౌతిక రూపం ద్వారా కాకుండా ఆ వాతావరణంలో ఉన్న ఒక అదృశ్యమైన బరువులా, ఒక కనిపించని ఉద్రిక్తతలా మనకు అనుభూతి చెందుతుంది. అది టచ్ చేయగలిగే వస్తువు కాదు, కాని మానసికంగా వెంటాడే ఒక జ్ఞాపకంలా శాశ్వతంగా ఆ ప్రదేశంలో అలా నిలిచిపోతుంది. అదే ఆ ఉనికి యొక్క అసలైన రూపం. మళ్ళీ ఆ 3 పదాలకు తిరిగొద్దాం. ద గోస్ట్ గర్ల్. ఇప్పుడు వీటి అర్థం మన దృష్టిలో ఎంతగా విస్తరించిందో గమనించారా? దీనిబట్టి అర్థమయ్యేదేంటంటే, కేవలం కొన్ని అక్షరాల్లోనే ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన కథనాన్ని చెప్పొచ్చు.
ఈ మినిమలిస్టు సాహిత్యం మనలో ఎంతటి లోతైన ఆలోచనలు రేకెత్తిస్తుందో ఈ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చివరిగా ఒక బలమైన ప్రశ్న మనతోనే ఉండిపోతుంది. ఇంతటి లోతైన భావాలను రేకెత్తించే ఇలాంటి ఒక సాహిత్య రూపం చుట్టూ ఉన్న ఆ నిశ్శబ్దమైన, శూన్యమైన ప్రదేశాలలో ఇంకెన్ని అదృశ్య అంశాలు దాగి ఉన్నాయి, ఇంకా ఏ విషయాలు చెప్పబడకుండా మిగిలిపోయాయి? ఆ నిశ్శబ్దపు అంచుల్లో దాగి ఉన్న కథలను ఊహించి పూరించాల్సిన బాధ్యత బహుశా మనదేనేమో.